మళ్ళీ షోస్ చేయడం స్టార్ట్ చేసిన, మ్యూజిక్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్, అట్లా ఒక లైఫ్ ప్రోగ్రెస్ అవుతూ పోయింది. విచ్ టుడే వాట్ ఎవర్ ఐ యామ్, దిస్ ఇస్ వాజ్ నాట్ మై ప్యాషన్. ఐ జస్ట్ ఫాలోడ్ మై రోడ్స్ అండ్ దట్స్ ఇట్ లెడ్ మీ హియర్. కానీ వీళ్ళందరూ ఎలా పరిచయం బ్రో? వీళ్ళందరూ ఈ బ్యాచ్ అంతా ఆయన అంటే అంటే ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఆస్ట్రేలియా పుట్టినీళ్ళు కదా. అదే క్వశ్చన్ ఉండిపోయింది యాక్చువల్లీ మీ ఇన్స్టాగ్రామ్ చూసినప్పుడు, లైక్ పోస్ట్స్ విత్ సెలబ్రిటీస్. నువ్వు డిస్టర్బ్ చేయకూడదు, వెనకాల చిన్నసార్లు వచ్చి తెలుసా? కూర్చోపోండి పక్కొచ్చి. సెలబ్రిటీస్ తో పోస్టులు చూసినప్పుడు కానీ, లైక్ చాలా మంది మోడల్స్ తో ఉన్నాయి ఫొటోస్ అన్ని. ఇదేంటి ఆర్జీవి గారితో ట్రావెల్ చేసిన తర్వాత ఏమన్నా ఇలా వెళ్తే ప్రొఫైల్ బిల్డ్ అయిద్దనా, లేకపోతే ఏం చూపిద్దామని మీరు ఆ పోస్టులు పెట్టారు? అంటే ఆర్జీవి సార్ దగ్గర పోయినప్పుడు ఆర్జీవి సార్ అన్నాడు, చూడు మనం చేసేది అంతా వైరల్ అవుతుంది, నీ మొత్తం పోస్ట్ స్టోరీస్ చూస్తుంటే నువ్వు అన్ని కార్స్ ఇట్లా ఉన్నావు, మేబీ యూ కెన్ జస్ట్ లైక్ బికమ్ ఎ డాన్ బెల్జేరియన్ అని చెప్పి. ఓకే